లాల్ సలాం అన్నా రజనీకాంత్ నీకు సలాం అన్న. ఎందుకంటే మొన్ననే జైలర్ చూసాం, అది ఒక రేంజ్ లో ఉందనుకుంటే ఇది అంతకు మించి ఉంది. ఇలాంటి సినిమాలు కదా మేము వెయిట్ చేసేది, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇలాంటి సినిమాలు కదా. సో ఈ రోజు ఎన్ని సినిమాలు రీజన్ అన్నా కూడా ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ. అంటే ఈ ఏజ్ లో తను ఇంత ఇంకా కనిపించడం ఎలా అనిపిస్తుంది? అంటే అది మేకప్ మహిమ అనుకోవచ్చు, లేకుంటే తను తిన్న ఫుడ్ మహిమ కావచ్చు, ఏదో ఒకటి అనుకున్నా గానీ మూవీ మాత్రం బాగుంది. మనకు అవుట్పుట్ అయితే బాగా వస్తుంది. ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయాల్సిన మూవీ తీస్తున్నాడు కాబట్టి. ఓకే, రవితేజ గారి సినిమా ఉంది, మరి రెండిట్లో ఏది బెటర్ అంటారు? అంటే నాలాంటి సినీ లవర్స్ రెండు చూస్తారు. సో ఇక ఆడియన్స్ ని బట్టి ఉంటది. రవితేజ ఫ్యాన్స్ వాళ్ళు చూస్తారు, రజనీకాంత్ ఫ్యాన్స్ అది చూస్తారు. ఓకే, రజనీకాంత్ గారి డైలాగ్స్ ఏమన్నా బాగున్నాయి, మీ హార్ట్ టచ్ అయ్యా? అంటే ముందువి టచ్ అయినంతగా ఇది టచ్ కాలేదు. అంటే ప్రతి ఒక్కటి జైలర్ అంతా హిట్ అవ్వాలని లేదు. సో ఉన్నంతలో ఇది కూడా బాగుందని చెప్తున్నా. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ ఓకే పర్లేదు, బాగానే చేసింది, ఆమె కూడా బాగా చేసింది. కానీ రజనీకాంత్ గారు ఉన్నంత సేపు నేను వేరే వాళ్ళని చూడను. లాల్ సలాం సినిమా అయితే అసలు వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. అసలు రజనీకాంత్ గారి లుక్స్ గానీ, స్టైల్ గానీ, ఆ పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్. అంటే ఎప్పటి వరకు చూసిన సినిమాలన్నీ పక్కన పెడితే ఈ సినిమా మాత్రం రజనీకాంత్ గారిని ఎక్కువ తీసుకెళ్లిపోయింది. అంటే డైరెక్టర్ కూడా వాళ్ళ కూతురే అనుకుంటారు, నాకు అలానే అనిపించింది. సో స్టోరీ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉందండి. స్టోరీ కూడా ఒక మంచి ఎంకరేజ్ గా ఈగర్లీ వెయిట్ చేసే అలా ఉంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటది కదా, అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎవరు ఊహించలేరు. ఎందుకంటే అంత అంటే అంత బాగుంది. సో మీరు అందరు థియేటర్ లో ఉంది సినిమా, మీరు చూడండి. అంటే మన తెలుగుకి ఏంటంటే లాంగ్వేజ్ తో పని లేదండి, కంటెంట్ ఉంటే ఏ లాంగ్వేజ్ సినిమా అయినా ఆడుతుంది. సో అలానే ఈ సినిమా కూడా ఆడుతుంది అనమాట. సో మీరు చూడండి సినిమా, మీ అందరి పక్కన నచ్చే సినిమా అన్న ఇదైతే. అన్న ఏముందన్న లాల్ సలాం సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సూపర్ ఉంది. ఆ క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్ ఉన్నది. ఒక్కొక్క సీన్ చూసినా మాత్రం అసలు మైండ్ బ్లో అన్న. అసలు ఆ క్యారెక్టర్ తగ్గట్టు హీరో కూడా మస్తు ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. ప్రతి సీన్ మనం చూస్తే మనం ఒక ఎంజాయ్ చేయొచ్చు, నీకు ఎక్కడ బోర్ అని లేదు. నిజంగా చెప్తున్నా, ఆ థియేటర్ లో చూస్తుంటే కూడా మాత్రం మస్తు ఎంజాయ్ చేసినామన్న. ప్రతి ఒక్కటి సీన్ చూస్తుంటే విజిల్స్, ప్రతి సీన్ మన లేచి వాళ్ళకు అసలు లేచి వాళ్ళ అంత సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ, యాక్షన్ కానీ ప్రతిదీ రసపండి చేసారు. చాలా బాగుంది, నీకు ఎక్కడ బోర్ అనేది లేదన్న. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. రజనీకాంత్ అన్న ఇచ్చి పడేసిందన్న, నా సూపర్ స్టార్ అన్న. ఆయనకి ఏం చెప్తామన్నా, ఎంత చెప్తే తక్కువ రజనీకాంత్ అన్నది. ఆయన ఆల్రెడీ దుమ్ము లేపేసింది. ఇప్పుడు కూడా ఆయన ఈ ఏజ్ లో కూడా రజనీకాంత్ గారు హీరో లెక్క వస్తుంటే చాలా మాటలు కదన్నా, మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. అలాంటి మనకు ఒక సూపర్ స్టార్ మనకు ఒక ఇండియాకు దొరికిందంటే మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. ఒక మెగాస్టార్ ఎట్లా మనకు ఒక ఇండియాలో మనకు ఒక రజనీకాంత్ అంత సూపర్ స్టార్ అంటే దొరకడం మన ఇండియాలో ప్రౌడ్ గా ఫీల్ కావాలి. హార్ట్ టచింగ్ ఉంటే సెంటిమెంట్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్, అంటే ఒక్కొక్క సీన్ చూసినా కొద్దిగా హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటే ఒక డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. కొద్దిగా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన 5కి 3.5.